మీ పేరండి? సుబ్రహ్మణ్యం. ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంది? వైఎస్ఆర్ పరిపాలన బాగానే ఉంది. జగన్ వాళ్ళ తండ్రి లెక్కనే బాగానే చేస్తున్నాడు, తండ్రి కన్నా ఎక్కువే చేస్తున్నాడు కార్యక్రమాలు ఏవైనా కానీ. టీడీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏంటి? టీడీపీ ప్రభుత్వం ఏమో వాళ్ళ కన్సైగల్లో వాళ్ళ మనసులే చేస్తున్నారు. జగన్ ఏమో అన్ని విధాలుగా అన్ని కులాలకు, కులం లేదు మతం లేదు, అందరిని చూసి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కులంతో పని లేదు, పార్టీతో పని లేదు. ముందు ఏ పార్టీ అయినా కానీ ఇస్తూ ఉంది. వాళ్ళేమో ఓన్లీ టీడీపీ వాళ్ళకే వాళ్ళు ఇచ్చుకుంటారు. ఒక కార్డు కావాలన్నా, ఒక హాస్పిటల్కి పోవాలన్నా, ఒక పిల్లల్ని చదివియాలన్నా, ఏ స్కూల్కి పోవాలన్నా కానీ వాళ్ళే. గవర్నమెంట్ స్కూల్లో చదివియాలంటే సీట్లు ముందు వాళ్ళకే, తర్వాత ఏదైనా మిగిలితే అప్పుడు మాకు 1-2 ఇచ్చేవాళ్ళు. పరిస్థితి అలాంటిది. జగన్ వచ్చిన తర్వాత అన్నీ మారినాయి. దర్శిలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూచేపల్లి గారు పోటీ చేస్తున్నారు, మరోవైపు టీడీపీ నుంచి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలంటే లక్ష్మి ఏమో కొత్తగా వచ్చింది, వాళ్ళు కొత్త పార్టీ అంటే కొత్తగా వచ్చారు, అసలు నియోజకవర్గానికి సంబంధం లేదు. వాళ్ళకు అవతల కరెక్ట్ అయిన వాళ్ళు లేక వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడేం మాకు బూచేపల్లి శివ 10 ఏళ్ళు, వాళ్ళ నాన్న ఒక 5 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 20వ సంవత్సరం ఇది రన్నింగ్. ఆయన ఒక 5 ఏళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే చేశాడు శివప్రసాద్ రెడ్డి. వాళ్ళ నాన్న ఒక ఇండిపెండెంట్గా వేసి ఆయన ఒక 5 ఏళ్ళు, మళ్ళీ మధ్యలో ఒక 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు మొన్న మదిశెట్టి వేణుగోపాల్ వచ్చాడు. ఆయన వచ్చి ఇప్పుడు 20 ఏళ్ల నుంచి వాళ్ళు ఇక్కడే ఎవరున్నా లేకపోయినా కానీ దర్శి ప్రజలను కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు ఏ సమస్య వచ్చినా కానీ. దర్శిలో వినిపిస్తున్న మరో మాట ఏంటంటే బూచేపల్లి గారు వాళ్ళ సొంత నిధులతో చారిటబుల్ ట్రస్ట్ కానీ, లేదంటే ఎవరైనా అనారోగ్యంతో ఉండే వాళ్ళకి సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, స్కూల్ పిల్లల ఫీజు విషయంలో కానీ చాలా ఇలాంటి అభివృద్ధి పనులు, సంక్షేమ చాలా చేస్తున్నారని వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? చేస్తూ ఉన్నారు, కరెక్టే వాళ్ళు చెప్పేది. ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైనా పల్లెలకు లేదంటే సైడ్ డ్రైనేజ్ కాలువలు కానీ, రోడ్లు కానీ ఏవైనా వాళ్ళకు పార్టీతో పని లేదనమాట, గవర్నమెంట్తో పని లేదు. సొంత నిధులతోటే 20 ఏళ్ళు చీమ గుర్తిని డెవలప్ చేశారు. ఇప్పుడు దర్శిని కూడా డెవలప్ చేస్తున్నారు. దర్శిలో అలాంటి డెవలప్మెంట్ లేదు గత 5 ఏళ్లలో కానీ. బూచేపల్లి వాళ్ళ ఫ్యామిలీ పరిపాలించినప్పుడు కానీ ఎలాంటి అభివృద్ధి లేదు. మాతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటున్నారు. ఎంతవరకు నిజం అది? అంతా వాళ్ళు చెప్పేదంతా అబద్ధమే. వాళ్ళు ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఇదివరకు చేశారు, ఎవరు చేయలేదు. ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇక్కడ కరెంటు, పవర్ స్టేషన్లు కానీ, ఎన్ఏపీలో డెవలప్మెంట్ కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇంకా దర్శిలో ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది. రేపు వస్తానే మొన్న 110 కోట్లతో చేశారు. రేపు ఎలక్షన్ అయిపోతానే. ఎవరు చేశారు? బూచేపల్లి వెంకాయమ్మ జెడ్పీటీసీ, ఆమె జగన్ సార్ తోటి మాట్లాడేసేసి నిధులు తీసుకొచ్చారు. రేపు అయిపోతానే గవర్నమెంట్ రాగానే పనులు స్టార్ట్ అవుతాయి. మరి ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం జగన్ వస్తేనే బాగుంటుంది పరిస్థితి. పిల్లలకు కానీ, పెద్దోళ్ళకి కానీ, హాస్పిటల్కి పోవాలన్నా కానీ, ఏదైనా కానీ, చదువులైనా కానీ. ఎవరు ఈ రోజులు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు? నాకు 49 సంవత్సరాలు, నేను ఎప్పుడు చూడలే ఇలాంటి గవర్నమెంట్. ప్రతి ఒక కులం లేదు, మతం లేదు, అన్నిటికీ సరి సమానంగా చూసుకుంటూ వస్తున్నారు. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఏ నియోజకవర్గం? మా తాళ్ళూరు నియోజకవర్గం, దర్శన నియోజకవర్గమే. జగనన్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అసలు ఇక్కడ? పర్వాలేదు, బాగానే ఉంది. పర్వాలేదు, జనం కూడా బాగానే ఉంది అనుకుంటున్నారు. పర్వాలేదు, ఇళ్ళకి తెచ్చి ఇస్తున్నారు పెన్షన్లు. ఈనాడు చంద్రబాబు నాయుడు చేస్తూ 10కి అన్యాయంగా ముసలు అల్లాడిపోవడం, తిట్టుకోవడం, దుమ్మెత్తిపోయడం చండాలంగా ఉంది. అట్లా ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏంటి? ప్రధాన కార్యం అంటే ఇదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు, ఏమీ ఇదిలా. ఇప్పుడు జగన్లో 5 సంవత్సరాలు చేశాడు. కుర్రోడు కాబట్టి ఒక రకంగా పర్వాలేదు. తర్వాత ఏంటంటే అనుభవం రావాలి. అనుభవం ఉంది కదా, ఆయనకు అనుభవం కూడా 14 సంవత్సరాలు అనుభవం చేశాడు. 5 సంవత్సరాలు అనుభవం ఏంటంటే చేసుకొచ్చాడు, పర్వాలేదు. ఇక ఉండే కొద్ది అనుభవం వచ్చిన కొద్ది బాగా చేసేది. ఇప్పుడుకైనా పర్వాలేదు. రాష్ట్రానికి రాజధాని లేదు, అభివృద్ధి లేదు, సొమ్మంతా కూడా జనాలకి పంచడం తప్ప వేరే రాష్ట్రంలో లేదని టీడీపీ వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. రాష్ట్రానికి అంటే డబ్బులు పంచడం తప్ప ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు, మాతోనే సాధ్యం అవుతుందని టీడీపీ వాళ్ళు అంటున్నారా? అన్ని అభివృద్ధులు ఉన్నాయి, ఏం పర్వాలేదు. జరగాల్సింది జరిగినాయి, ఇక జరగాలి కూడా జరుగుతుంది అనమాట. అంటే నిదాలకు రావాలి కదా. ఒకనాడు అవే పనులు కాదు కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో వ్యవసాయం పెట్టావు, ఒకనాడు బాగా చదివావు, బాగా చేసావు, డెవలప్ చేసుకుంటూ తోటతో అయ్యేది. అట్లా కూడా ఆయన కూడా తెచ్చుకుంటూ వస్తే కదా, అట్లనే డెవలప్ అవుతుంది. పర్వాలేదు, జగనాలు మంచి వాళ్ళు అనుకుంటున్నారు, బాగా జరుగుతుంది, అభివృద్ధి జరిగింది, పర్వాలేదు.
దర్శిలో ఎవరు గెలవబోతున్నారు ఈ ఎన్నికల్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గెలిచిద్దని అనుకుంటున్నాం. అంటే అలా అనుకోవడానికి కారణాలు ఏమున్నాయి? ఆయన అభివృద్ధి బాగుందా? అభివృద్ధి బాగుంది కాబట్టి, జనానికి నచ్చింది కాబట్టి. అది అంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో దర్శిలో అలాంటి అభివృద్ధి లేదు అని టీడీపీ అభ్యర్థి లక్ష్మి గారు చేస్తున్న ఆరోపణ. ఆమె రావడం కదా, ఆమె ఎవరో తెలియదు కొత్తగా. ఇప్పుడు వీళ్ళు చేసి ఉన్నారు, పని చేసి ఉన్నారు కాబట్టి అభివృద్ధి కాబట్టి చేస్తారు. అయితే 2024లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్రెజర్ కూడా అట్లే ఉంది. మీ పేరు? శ్రీజ, ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం. ఓటు ఉందా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్చువల్లీ ఏపీ నీడ్స్ టు జగన్. అంటే ఇక్కడ దర్శిలో కానీ మన ఏపీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి చాలా బాగా జరుగుతోంది. సో మళ్ళీ జగన్ గారే వస్తే ఇంకా అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. యువతకి కానీ చదువు కానీ ఎడ్యుకేషన్ ఎనీథింగ్ జగన్ వస్తే చాలా బాగుంటుందని ఐ ఫీల్. అంటే జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు, అదేవిధంగా ఉద్యోగాలు లేవు, యువతకి భవిష్యత్తు లేకుండా చేశారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. లేదు అంటే కొంచెం కొంచెం చేస్తున్నారు. యాక్చువల్లీ 5 years కదా, తనకి సరిపోయిన టైం వరకు తను చేశారు. ఇంకా మేబీ టైం ఇస్తే ఇంకా చాలా బాగా అభివృద్ధి చేస్తారు. జగన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా పల్లెటూరులో ఎలాంటి అభివృద్ధి జరిగింది? పల్లెటూర్లలో చాలా మంచిగా, అంటే సచివాలయన్స్ కానీ, అంటే వాలంటీర్స్ కానీ ఇట్లా కొంచెం మంచిగా వచ్చాయి. ఇంకా స్కూల్స్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంతకుముందు బెంచెస్ లేకుండా వాష్రూమ్స్కి కానీ చాలా కొంచెం ప్రాబ్లమ్స్గా ఉంటుండే, కానీ ఇప్పుడు అట్లా కాకుండా చాలా మంచిగా చేశారు. అన్ని స్కూల్స్ కానీ సచివాలయన్స్ కానీ వాలంటీర్ని కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ గుడ్. దర్శి నియోజకవర్గంలో ఎన్నికల్లో ఎవరు గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అభ్యర్థి దాచేపల్లి గారు గెలవడానికి ఛాన్స్ ఉందా, లేదంటే లక్ష్మి గారు గెలుస్తారా? లేదండి, పక్కగా అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారే వస్తారు. ఎట్లా చెప్తున్నారు? ఎట్లా చెప్తున్నాం అంటే ఆయన చేస్తున్న అభివృద్ధి, ఆయన పట్టుదల మాకు చాలా బాగా కనపడింది. సో చాలా అభిమానులు మేము వాళ్ళకి. సో దట్స్ వై. ఇక్కడ చాలా రకాల ఆయన సంక్షేమ పథకాలతో పాటు గతంలో ఆయన అధికారంలో లేకపోయినా సొంత నిధులతో చాలా అభివృద్ధి పనులు లేదా సంక్షేమ పనులు చేశారని చాలామంది చెప్తున్నారు. అది నిజం కాబట్టే ఆయన వస్తారు అన్న నమ్మకం మాలో ఉంది. ఆయన తన సొంత ఖర్చుతో చేశారు కదా అభివృద్ధి. సో దట్స్ వై దాన్ని ఖచ్చితంగా వస్తారని మేము నమ్ముతున్నాం. ఈ నియోజకవర్గంలో ఇంకా అని తీరని ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఇంకా తీరనివి అంటూ ఏం లేవు. కొంచెం అమరావతి, నిరుద్యోగులు, అది కూడా మా జగనన్న ఫుల్ఫిల్ చేస్తాడు. ఆ నమ్మకం మాకు ఖచ్చితంగా అయితే ఉందని చెప్తున్నాము. మరి 2024 ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం బాగుంటుంది వస్తే? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఏపీ నీడ్స్ టు జగన్.